రాని రాని మా తొందరగా తీసుకోండి బండ్లని తొందరగా పంపించేసేయండి తొందరగా బండ్లు ఎందుకు అడ్డు తగులుతా ఉన్నారు తొందరగా రావాలమ్మా తొందరగా రావాలి బండ్లు సో అన్నమయ్య జిల్లా కలిగిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి తరలివచ్చారు. జగన్ మరి కాసేపట్లోనే అన్నమయ్య జిల్లా కలిగిరిలో ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడబోతూ ఉన్నారు. ప్రతిపక్షాలు టార్గెట్ గా సీఎం జగన్ ప్రసంగం కొనసాగుతోంది. పైగా సంక్షేమ పథకాలను 98% మేము అమలు చేశాము, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించే దిశగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగులు వేస్తుంది. మరోసారి ఆశీర్వదించి తనను ప్రజలందరికీ మరోసారి సేవ చేసే అవకాశం కల్పించాల్సిందిగా జగన్ ప్రతి ఎన్నికల ప్రచార సభలో కూడా చెప్తూ ఉన్నారు. మీ వెనకాలనే జగన్ సారు వస్తున్నాడు. అందరూ కూడా గట్టిగా ఒక్కసారి మనవి చేస్తున్నాం. అన్నమయ్య జిల్లా కలికిరిలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడికి తరలివచ్చాయి. సీఎం జగన్ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు వివరిస్తూ వస్తూ ఉన్నారు. మొదట సిద్ధం సభలను, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్రను నిర్వహించి ప్రజల్లో అలానే వైసీపీ కార్యకర్తల్లో జోష్ నింపారు. అదేవిధంగా ఎన్నికల ప్రచార సభల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా వారు మేనిఫెస్టోలో గతంలో ఇచ్చినటువంటి 98% అమలు చేశామని చెప్తూనే ఇప్పుడు కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ ఎలాంటి సుపరిపాలన అందిస్తాము అనేటువంటి వివరాలను కూడా చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూటమిగా వస్తున్నటువంటి ప్రతిపక్షాలను సైతం సీఎం జగన్ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. కూటమి నేతలు తనను ఎదుర్కోలేక వస్తున్నారని చెప్పి ప్రజలకు సంక్షేమాన్ని అందించాము, ఆ అభివృద్ధిని చూసే ఓటు పిల్లలు సిద్ధమా? ఇంత మండుచుండే ఎండలో కూడా ఎండను ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా చిక్కటి చిరునవ్వులతోనే ఆత్మీయతలు ప్రేమానురాగాలు పంచిపెడతా ఉన్నా నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితుడికి, మీ అందరి ప్రేమానురాగాలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు.
మే 13వ తారీఖున జరగబోతా ఉన్న ఎన్నికలు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క అంశం ఉంది. మీ అందరితోనూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రానున్న 5 సంవత్సరాలు, రానున్న 5 ఏళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని, ప్రతి పేద కుటుంబం భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ ఎన్నికల్లో మీరు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? మళ్ళీ వదల బొమ్మాలి వదల అంటూ పసుపుపతి మళ్ళీ నిద్రలేస్తాడు. మళ్ళీ నిద్రలేసి మీ ప్రతి ఇంటి గడప తడుతాడు, మీ రక్తం తాగేందుకు. మళ్ళీ ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రబాబును నమ్మడము అనంటే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. చంద్రబాబు మోసాలను ఓడించడానికి, పేదల్ని గెలిపించడానికి, విలువలకు విశ్వసనీయతకు మరోసారి ఓటు వేయడానికి మీరంతా సిద్ధమేనా? ఈ రోజున ఈ సభ ద్వారా ఈ సభ ద్వారా నేను ఒక రైతును, ఒక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మని ఉదాహరణగా తీసుకొని చంద్రబాబు ఎలాంటి వాడో, అతని మాటలు నమ్మితే ఏమవుతుందో అని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. 2014 ఎన్నికలు మీ అందరికీ కూడా గుర్తు ఉండే ఉంటుంది. ఆ 2014 ఎన్నికల్లో ఎవరైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ నాయకుడిని చూసి ఎవరైనా ఎందుకు ఓటు వేస్తారు? ఆ రాజకీయ నాయకుడిలో విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. ఆ రాజకీయ నాయకుడు చెప్పే మాటలు నమ్మి ప్రజలు ఓటు వేస్తారు. ఒకవేళ ఆ రాజకీయ నాయకుడిలో విలువలు లేకపోతే, విశ్వసనీయత లేకపోతే ఏమవుతుంది అన్న ఉదాహరణ ఒక్కసారి మీరు 2014 ఎన్నికల్లోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమవుతుంది. ఆ ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను ఈ 2 ఉదాహరణలు నేను చెబుతాను. ఏ రకంగా ఆయన మాటలు నమ్మి, ఏ రకంగా రైతన్నలు, ఏ రకంగా అక్క చెల్లెమ్మలు తన మాటలు నమ్మి తనకు ఓటు వేస్తే ఆ తర్వాత ఏ రకంగా రైతన్నలు నష్టపోయారు, ఆ తర్వాత ఏ రకంగా నా అక్క చెల్లెమ్మలు నష్టపోయారు అన్న 2 ఉదాహరణలు మీ అందరి సమక్షంలో ఈరోజు ఉంచుతాను. అప్పటిలో 2014లో 87,612 కోట్ల రూపాయలు
వ్యవసాయ రుణమాఫీ అని చెప్పి బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తాను అని చెప్పి చివరికి రుణమాఫీ కదా దేవుడెరుగు సున్నా వడ్డీ సైతం ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మనమంతా కూడా మన కళ్ళారా చూసాం. ఇదే చంద్రబాబు ఏం చేశాడో మనమంతా కూడా చూసాం. ఇదే చంద్రబాబు తాను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక్కరోజు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ₹1 అయినా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతు భరోసాగా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా ఈరోజు. మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి జగన్ స్కీమ్ అయిన రైతు భరోసాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు మోసం చేసేందుకు జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని ఈ పెద్ద మనిషి చెప్తా ఉంటే రైతన్నను నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తాను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏ ఒక్కరోజు ₹1 కూడా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ₹1 కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. మరి ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్ చేస్తా ఉన్నాడు కదా అని చెప్పి జగన్ కన్నా ఎక్కువ నేను చేస్తాను అని తాను చెప్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయికి దిగజారిపోయాడో ఈ పెద్ద మనిషి అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నా. మరో వంక మీ జగన్ ఉన్నాడు, మీ బిడ్డ ఉన్నాడు. మీ జగను మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్న కష్టాలు చూసిన మీ బిడ్డ రైతు భరోసాగా, రైతన్నకు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా మీ బిడ్డ ₹12,500 4 సంవత్సరాల పాటు ప్రతి రైతన్నకు ₹50,000 ఇస్తానని మీ బిడ్డ ఎన్నికలప్పుడు చెప్పాడు. మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతన్న కష్టాలు ఎరిగిన మీ బిడ్డ 12,500 చెబితే దాన్ని ఏకంగా 13,500 చేశాడు. 4 ఏళ్లు చెబితే మీ బిడ్డ దాన్ని 5 సంవత్సరాలు చేశాడు. చేసి 50,000 ఇస్తానని చెప్పిన మీ బిడ్డ ఏకంగా 67,500 ఇచ్చాడు ఈ 5 సంవత్సరాలలో. తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు ఉన్నాడు, తాను ఇస్తానన్న రైతుల రుణమాఫీ ఎగ్గొట్టాడు, సున్నా వడ్డీని ఎగ్గొట్టాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్న మాటను ఎగ్గొట్టాడు, రైతులను రోడ్డు పాలు చేశాడు. మరో వంక మీ జగన్ మీ బిడ్డ రైతన్నలకు చేస్తానన్న దానికన్నా కూడా మరింత మెరుగ్గా చేసి చూపించాడు మీ బిడ్డ. తేడా గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈరోజు మీ బిడ్డ గర్వంగా తలెత్తుకుని మీ ముందర నిలబడి నీరెడ్డి మేనిఫెస్టోలో 13,000 మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఎక్కువ 13,500 ఇచ్చా. ఈసారి ఈ 5 సంవత్సరాలకు ₹16,000 ప్రతి రైతన్నకు ఇస్తాను, 5 సంవత్సరాలలో ₹80,000 రైతన్నకు ఇస్తాను అని మీ బిడ్డ నిబద్ధతతో, చిత్తశుద్ధితో, ధైర్యంగా మీ ముందుకొచ్చి నిలబడి ఫలానిది చేశాను, ఫలానిది ఇంకా గొప్పగా చేయబోతాను అని నిబద్ధతతో చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. మరి మాట తప్పకుండా ఖచ్చితంగా ఇచ్చే మీ జగన్ నమ్మాలా, లేక ఇస్తానని మోసం చేసే చంద్రబాబు నాయుడు నమ్మాలా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇక అక్క చెల్లెమ్మల విషయానికి వద్దాం. చంద్రబాబు మాటలు నమ్మి ఏకంగా ₹14,205 కోట్ల డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల రుణాలు,
ఏకంగా 14,205 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయని ఈ చంద్రబాబు పైపెచ్చు సున్నా వడ్డీని సైతం అక్టోబర్ 2016 నుంచి పూర్తిగా ఎగ్గొట్టిన ఈ చంద్రబాబు ఇలాంటి వాగ్దానాలే అక్క చెల్లెమ్మలను మోసం చేసేందుకు మరో 10 తన మేనిఫెస్టోలో తాను పెట్టి చెప్పి ఆ మేనిఫెస్టోలో చెప్పిన ఆ హామీలన్నీ కూడా అక్క చెల్లెమ్మలను మోసం చేస్తూ నడి రోడ్డు మీద నిలబెట్టాడు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో తాను పెట్టి మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డ పుడితే 25,000 వేస్తాను అని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమందికి వేశాడు 25,000 బ్యాంకులో డిపాజిట్ అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మరో మడుగు ముందుకు వేస్తూ గర్భిణీ స్త్రీలకు 10,000 ఇస్తానన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది గర్భిణీ స్త్రీలకు ఇలా 10,000 ఇచ్చాడు అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. గట్టిగా 2 చేతులు పైకి ఇలా బిడ్డ పెరిగి స్కూలుకు వెళ్తా ఉంటే సైకిల్ కూడా ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి. మరి ఎంతమందికి సైకిల్ ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషిని. ఇలా అంతటితో ఆగిపోలేదు. బిడ్డల్ని పెంచే అమ్మలకు గ్యాస్ సిలిండర్కు నెలకు 100 చొప్పున ఏడాదికి 1,200, 5 ఏళ్లలో 6,000 రూపాయలు సబ్సిడీ ఇస్తానన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మరి ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఆయన ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని 2014లో అధికారంలోకి రాగానే ఇలా విడిపించేస్తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పి ఆశలు చూపించాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మల బంగారాన్ని బ్యాంకుల్లో నుంచి ఈయన విడిపించాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా నేను అడుగుతా ఉన్నా, 2014లో ఈ పెద్ద మనిషి మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. ప్రతి మహిళకు స్మార్ట్ ఫోన్ ఇస్తానని కూడా వాగ్దానం చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా, ఎంతమంది అక్క చెల్లెమ్మలకు ఈ పెద్ద మనిషి స్మార్ట్ ఫోన్లు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా. ఇలా 2 చేతులు పైకెత్తారు. ఇలా ఇందులో ఏ ఒక్కటి కూడా చేయకుండా బాబు కలిగించిన నష్టం ప్రతి అక్క చెల్లెమ్మకు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరికీ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ చంద్రబాబు వల్ల నష్టపోయి నా అక్క చెల్లెమ్మలందరూ కూడా రోడ్డును పడిన పరిస్థితులు. 2014లో ఆయన మాటలు నమ్మి 2014 నుంచి 2019 వరకు సాగిన ఆయన పాలనలో జరిగిన నష్టము అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అదే మీ బిడ్డను చూడండి, అదే మీ జగన్ను చూడండి. నా అక్క చెల్లెమ్మలకు ఏం చేశాడు అనంటే మీ జగన్, మీ బిడ్డ గర్వంగా తలెత్తుకొని చెప్తాడు. ఎన్నికల ప్రణాళికలో, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పాడో ఆ ప్రతిదీ కూడా నా అక్క చెల్లెమ్మలకు చేశాను అని చెప్పి మీ బిడ్డ కాళ్ళ ఎగరేసుకొని చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా అని గర్వంగా తెలియజేస్తా ఉన్నా. అక్క చెల్లెమ్మలకు మీ బిడ్డ చేసిన మంచేమిటి అనంటే 18% ఓవర్ డ్యూస్గా ఉన్న, ఎన్పిఎస్గా ఉన్న
నా అక్క చెల్లెమ్మల గ్రూప్ సంఘాలన్నీ, అప్పట్లో సి గ్రేడు డి గ్రేడుగా దిగజారిపోయిన ఆ పొదుపు సంఘాలన్నీ మళ్ళీ ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ డ్వాక్రా సంఘాలకు మళ్ళీ ఊతమొచ్చి మళ్ళీ ఆ సంఘాలు ఈరోజు దేశంలోనే నెంబర్ 1గా ఈరోజు నిలబడ్డాయి అనంటే